Hello and welcome to Crick Chat with Venkatesh. Super performance, wonderful victory. ఇండియన్ క్రికెట్ టీం నన్ను అడిగితే మొన్నటి ఆస్ట్రేలియన్ టూర్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అదే పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో కూడా చూసాం. టెస్ట్ సిరీస్లో కూడా చాలా టఫ్గా జరిగింది. దాంట్లో కూడా మనమే గెలిచాం అల్టిమేట్గా. ఈ T20 సిరీస్ కూడా చాలా పోటాపోటీగా హోరాహోరీగా జరిగింది. కానీ అల్టిమేట్గా మళ్ళీ ఇండియానే నెగ్గింది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇండియన్ క్రికెటర్స్ ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు కాదు, ఎవ్రీబడి హెస్ బిన్ పర్ఫార్మింగ్. మనం ఈ పర్టికులర్ T20 సిరీస్లో చూస్తే ఇనీషియల్గా కొత్త కుర్రాళ్ళు జూనియర్స్ షైన్ అయ్యారు. లైక్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్. కానీ ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి లాస్ట్ 5th T20కి వచ్చేసరికి సీనియర్స్ ఆ క్రంచ్ సిచ్యుయేషన్లో సీనియర్స్ ఒక టెల్లింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది రోహిత్ శర్మ కావచ్చు, భువనేశ్వర్ కుమార్ కావచ్చు, కెప్టెన్ విరాట్ కోహ్లీ కావచ్చు. కానీ ఓవరాల్గా అందరూ పర్ఫామ్ చేశారు. ఎవ్రీబడి హ్యాస్ పర్ఫార్మ్ అండ్ వన్ మోర్ గ్లోరియస్ విక్టరీ ఇన్ ఇండియాస్ అకౌంట్. సో ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా చాలా సాటిస్ఫైయింగ్ మ్యాచ్ ఇది. క్రాకర్ ఆఫ్ ఎ కంటెస్ట్ వన్స్ అగైన్. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక బ్రహ్మాండమైన స్కోర్ బోర్డు మీద పెట్టింది. అయినా కూడా ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ థ్రెటన్ టు చేజ్ ఇట్ డౌన్ విత్ లాట్ టు స్పేర్. మనకి ఒక స్టేజ్లో ఫ్యాన్స్ కూడా చేతులు ఎత్తేశారు. కానీ దట్ మ్యాన్ భువనేశ్వర్ కుమార్, క్యాప్టెన్స్ గో టు మ్యాన్, 13th ఓవర్ బౌలింగ్కి వచ్చాడు. ఆ 13th ఓవర్ ఇంగ్లాండ్కి, ఇంగ్లీష్ వాళ్ళకి ఏంటంటే 13 అనేది చాలా బ్యాడ్ ఓమన్, వాళ్ళకి అపశకునం వాళ్ళకి పనిచేసిన 13th ఓవర్ వాళ్ళ కొంప మంచింది. సో ఇండియా అసలు స్టార్టింగే మనకి చాలా మంచి స్టార్ట్ దొరికింది. ఎందుకంటే ఒక డ్రీమ్ సిచ్యుయేషన్ అది. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వాకింగ్ టుగెదర్ టు ఓపెన్ ద బ్యాటింగ్. అసలు ఎప్పుడో 2014లో ఒకసారి వన్డే ఇంటర్నేషనల్లో వీళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ చేశారంట. గుర్తు కూడా లేదు. అప్పటికి వీళ్ళిద్దరు అంత పెద్ద స్టార్స్ కాదు. కానీ ఇప్పుడు నౌ దే ఆర్ ది సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్, డిసైడర్ మ్యాచ్లో వాళ్ళిద్దరూ వాకింగ్ అవుట్ టు ఫేస్ దోస్ టూ టెరిఫిక్ ఫాస్ట్ బౌలర్స్, జోఫ్రా ఆర్చర్ అండ్ మార్క్ వుడ్. నథింగ్ క్యాన్ బి బిగ్గర్ దెన్ దిస్. నేను అదే ట్వీట్ కూడా చేశాను. సో అలాంటి ఒక టఫ్ సిచ్యుయేషన్లో వాళ్ళిద్దరూ మరి మామూలుగా ఉంటుందో మామూలుగా ఉండదు. మనం సినిమాలో అంటారు మామూలుగా ఉండదు, అలాగే మామూలుగా లేదు అది. ఎందుకంటే 9th ఓవర్ లోపల ఇద్దరు కలిసి 94 రన్స్ యాడ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ వెంట్ బర్సర్. మామూలుగా రోహిత్ శర్మ మనం ఫస్ట్ క్వైట్ 2 innings చూసాం మనం. కానీ ఇక్కడ రియల్ రోహిత్ శర్మ, నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, ఇలాంటి క్రంచ్ మ్యాచ్లో రోహిత్ బాగా ఆడతాడు, లైక్ వీ సా ఇన్ ద IPL ఫైనల్ అని చెప్పి. సో అలానే రోహిత్ శర్మ ఒక ట్రిమెండస్ ఇన్నింగ్స్ ఆడాడు, సావేజ్ హిట్టింగ్. రోహిత్ శర్మ ఇలాంటి ఫామ్లో ఉంటే ఏ బౌలర్ అయినా తలదాచుకోవాల్సింది. మామూలుగా మనని ఎంతో ఇబ్బంది పెట్టారు అటు జోఫ్రా ఆర్చర్ కానీ మార్క్ వుడ్ కానీ పవర్ ప్లేలో త్రూ అవుట్ ద సిరీస్. కానీ ఇక్కడ దే ఆర్ రన్నింగ్ ఫర్ కవర్. వాళ్ళు ఎక్కడో పరిగెత్తి పారిపోయే పరిస్థితి కల్పించాడు రోహిత్ శర్మ. అంత బ్రహ్మాండమైన హిట్టింగ్ అతని నుంచి చూసాం మనం. అతని ఇన్నింగ్స్లో జస్ట్ 4 4 ఉన్నాయి, బట్ 5 6 కూడా ఉన్నాయి. సో 188.24 స్ట్రైక్ రేట్తో రోహిత్ శర్మ ఒక ఈ ఫైనల్ మ్యాచ్ని ఒక నో కాంటెస్ట్గా వార్ వన్ సైడ్ చేసేసాడు అనిపించింది. అలాంటి ఒక బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇన్నింగ్స్కి ఇచ్చాడు. విరాట్ కోహ్లీ వాజ్ జస్ట్ ఏ బైస్టాండర్, ఒక స్పెక్టేటర్ లాగా మిగిలిపోయాడు. అతను కూడా తెలివిగా ఏంటంటే రోహిత్ ఇలాంటి ఫామ్లో ఉండడం చూసి ఒక సింగిల్ తీసుకుని అతనికి స్ట్రైక్ ఇచ్చి యాజ్ కెప్టెన్ హీ మేడ్ హిస్ బెస్ట్ ప్లేయర్ టు టేక్ మోస్ట్ ఆఫ్ ద స్ట్రైక్. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ అద్దరిపోయింది. లాస్ట్లో విరాట్ కోహ్లీ చెప్పినట్టు ఫ్యూచర్లో కూడా మనం ఇది చాలాసార్లు చూడబోతున్నాం. అది నాకైతే అంతగా ఇష్టం లేదు, బట్ దాని గురించి నేను వేరే వీడియోలో మాట్లాడతాను. బట్ వాళ్ళిద్దరూ ఓపెనింగ్ టుగెదర్ అలా ఓపెన్ చేసినందుకు పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ కూడా వాళ్ళిద్దరూ ఇవ్వగలిగారు. ఇండియా మ్యాచ్ని ఆల్మోస్ట్ బియాండ్ ఇంగ్లాండ్ ఆ పాయింట్లోనే ఆ 9th ఓవర్ వరకే చేసింది. రోహిత్ శర్మ ఒక స్లోయర్ బాల్కి దొరికిపోయాడు. బట్ అతను ఉన్న దాంట్లో చూసాడంటే మరొక 100, తన 5th T20 ఇంటర్నేషనల్ 100 తన ఖాతాలో వేసుకుంటున్నట్టుగానే మనకి కనిపించాడు. సో రోహిత్ శర్మ ఇచ్చిన బ్లిస్టరింగ్ స్టార్ట్ తర్వాత సూర్యకుమార్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, నేను చెప్పాను సెకండ్ ఇన్నింగ్స్ చాలా టఫ్ ఉంటుందని చెప్పి. ఇషాన్ కిషన్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే ఏంటో చూశాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ అలా కాదు కదా.
అతను దక్కా మొక్కిలు తినొచ్చాడు డొమెస్టిక్ క్రికెట్లో. సో ఈసారి ఫస్ట్ బాల్కి 6 కొట్టలేదు అతను, బట్ సెకండ్ బాల్కి థర్డ్ బాల్కి కొట్టాడు 6, 2 6లు కొట్టాడు. సో అదే స్టైల్ కంటిన్యూ చేసి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడని మనకి ఆ లోటు కనిపించనివ్వలేదు. నో డౌట్ రోహిత్ శర్మ అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు అతను బ్యాటింగ్, బట్ స్ట్రైక్ రేట్ మీరు చూడండి, ఈ స్కోర్ 32 runs. అతని స్ట్రైక్ రేట్ మ్యాచ్ సేమ్ 188.24. రోహిత్ శర్మ ఎంత స్ట్రైక్ రేట్ ఉందో ఇతని స్ట్రైక్ రేట్ కూడా అంతనే ఉంది. సో ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ని పూర్తిగా వెనక్కి నెట్టేశారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్లో ఆ ఎంపైర్ పొరపాటు అండ్ ఆ రూల్, ఆ సాఫ్ట్ సిగ్నల్ అని ఆ చెత్త రూల్కి దొరికిపోతే ఈసారి ఎక్స్ట్రాడినరీ క్యాచ్ బై క్రిస్ జోర్డన్. రన్నింగ్ చాలా రన్నింగ్ కూడా కాదు, స్ప్రింట్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో క్యాచ్ పట్టుకొని అతను తీసుకున్న డెసిషన్ కూడా ఇమీడియట్గా ఫ్రమ్ ది కార్నర్ ఆఫ్ ఐ హ్యాస్ సీన్ జేసన్ రాయ్ ఆన్ ది బౌండరీ లైన్. సో అతనికి కరెక్ట్గా ఆ త్రో వేయడం కూడా మరీ వైడ్గా వేయకుండా కరెక్ట్గా చేతికి ఈజియెస్ట్ త్రో వేసి అప్పుడు బౌండరీ లైన్ క్రాస్ చేయడం. నిజంగా ఇలాంటి క్యాచ్లు చాలా అరుదుగా, బౌండరీ లైన్లో అద్భుతమైన క్యాచ్ చూస్తున్నాం T20 క్రికెట్లో, కానీ దిస్ ఈజ్ అమాంగ్ దోస్ బెస్ట్ వన్స్. సో సూర్యకుమార్కి ఆ లక్ కలిసి రావట్లేదు, 32 చేశాడు. కానీ మనకేమనిపించిందంటే మామూలుగా కొత్త కురాళ్ళు వస్తే ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం, ఈజ్ నాట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఈజ్ ఎ ఫినిష్ ప్రోడక్ట్ మనకి దొరికేశాడు. అతని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. హీఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. అలాంటి 2 మ్యాచ్లకి చెప్పడం చాలా సాహసం అవుతుంది, కానీ ది వే హీఈస్ ప్లేయింగ్, అతని మైండ్ సెట్, అతని స్కిల్ సెట్ గురించి మాట్లాడలేదు, మైండ్ సెట్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే అతను ఏమాత్రం తొనకట్లేదు, బెనకట్లేదు, ఎలాంటి బెరుకు లేదు. సెకండ్ మ్యాచ్ ఆడుతున్నా, థర్డ్ మ్యాచ్ ఆడుతున్నా, బట్ స్టిల్ అతను చాలా ఫినిష్ ప్రోడక్ట్గా, ఫుల్లీ సెట్ ప్లేయర్గా మనకి కనిపిస్తాడు. సో సూర్యకుమార్ యాదవ్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు రాక్, దాంట్లో ఎలాంటి సందేహం నాకైతే లేదు. ఈ వన్డే సిరీస్లో కూడా వాచ్అవుట్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్. ఇంకా విరాట్ కోహ్లీ జస్ట్ యాంకరింగ్ చేస్తున్నట్టుగానే అనిపించాడు. వాళ్ళకి సూర్యకుమార్ స్ట్రైక్ ఇచ్చాడు, లేకపోతే రోహిత్కి స్ట్రైక్ ఇచ్చాడు, తర్వాత హార్దిక్ పాండ్యాకి ఇచ్చాడు. కానీ అతను స్ట్రైక్ రేట్ చూస్తే 153 ఉంది, 80 runs. ఎప్పటిలాగే స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయినా తర్వాత బ్రహ్మాండంగా పికప్ అయ్యి చేయడం, అలాగే హార్దిక్ పాండ్యాని ప్రమోట్ చేయడం కూడా ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. పంత్ బాడీ లాంగ్వేజ్లోనే బౌండరీ లైన్ మీద అతను కనిపించాడు కొన్నిసార్లు, అతను హ్యాపీగా లేడు. కానీ హార్దిక్ పాండ్యా నెంబర్ 7లో బ్యాటింగ్ చేస్తాడు ఇంతకుముందు మ్యాచ్లో, టూ లేట్ ఫర్ హిమ్. సో అతనికి ఆ ప్రమోషన్ ఇచ్చారు, అతనిలో ఉన్న అబిలిటీ టు మేక్ దోస్ పవర్ హిట్టింగ్, దానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. దాన్ని అతను కూడా ఉపయోగించుకుని మోర్ దెన్ 200, ఐ థింక్ ఇన్ 17 balls ఈ స్కోర్స్ 32 runs. చాలా అతను కూడా ఒక ఎఫెక్టివ్ ఇన్నింగ్స్ ఆడేలాగా మనం చూసుకున్నాం. సో ఇండియా ఒక బ్రహ్మాండమైన 224 runs బోర్డు మీద పెట్టింది అంటే జస్ట్ 2 wickets మాత్రమే. ఈవెన్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి మనకి కనిపించింది. సో 224 ఈజ్ ఎనఫ్ అని అనుకున్నాం, కానీ ఎక్కడో ఒక లింగరింగ్ డౌట్ ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఉన్న పవర్ హిట్టర్స్ దీన్ని ఓవర్టేక్ చేసేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా, వాళ్ళంత ఈజీగా కాదు. జేసన్ రాయ్, జోస్ బట్లర్, బెయిర్స్టో వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు అని అనుకున్నాం మనం, బెన్ స్టోక్స్ ఆఫ్ కోర్స్. కానీ ఫస్ట్ ఓవర్లోనే భువి వికెట్ తీశాడు. ఫస్ట్ ఓవర్లో గేవ్ అవే జస్ట్ 1 run. బట్ హార్దిక్ పాండ్యా సెకండ్ ఓవర్లో హీ వెంట్ ఫర్ 17 runs. డేవిడ్ మలాన్ ఇప్పటివరకు చాలా క్వైట్ సిరీస్. అతనికి ఇండియన్ స్పిన్నర్స్ని సరిగ్గా ఆడలేకపోతున్నాడు, ఇండియన్ పిచెస్కి అడ్జస్ట్ కాలేదు. కానీ లాస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి హీ హ్యాస్ ప్రూవ్డ్ వై హీఈస్ నెంబర్ 1 ఇన్ ICC T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్. సో అతని ర్యాంక్ని అతను ఇక్కడ జస్టిఫై చేశాడు. సూపర్బ్ బ్యాటింగ్ అతని నుంచి. జాస్ బట్లర్ గౌతమ్ గంభీర్ అంటాడు వరల్డ్లో నెంబర్ 1 T20 ప్లేయర్ అని చెప్పి. ఎస్, హీఈస్ వెరీ గుడ్. సో వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఇండియా. ప్రతి బౌలర్ వస్తున్నాడు, పరుగులు సమర్పించుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నటరాజన్ తీసుకొచ్చారు ఈసారి, వెరీ గుడ్ డెసిషన్. ఆ బ్యాలెన్స్ వచ్చింది నటరాజన్ రావడంతో. ఏంటంటే మనకు ఆ 6th bowling ఆప్షన్ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు చూడండి, ఈ మ్యాచ్లో స్పిన్నర్స్ 4 ఓవర్లే వేశారు ఇద్దరు కలిసి. అలా కాకుండా ఇద్దరు స్పిన్నర్స్ మీద డిపెండ్ అయ్యి ఇంకో 4 overs స్పిన్నర్స్ వేసి ఉంటే మ్యాచ్ ఇంకో 2 overల ముందే ఇంగ్లాండ్ ముగిచ్చేసి ఉండేది. ఎందుకంటే ఆ డ్యూ ఫ్యాక్టర్ వల్ల స్పిన్నర్స్కి మరొకసారి ఇబ్బంది అయింది. బట్ ఎప్పుడైతే నటరాజన్ తీసుకున్నాను, నటరాజన్ ఆల్సో బౌల్డ్ వెల్, గొప్పగా బౌలింగ్ అయిపోయి నటరాజన్. ఎందుకంటే
ఆ చేంజ్, ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్, ఆ కుషన్ వల్లనే 13th ఓవర్లో భువనేశ్వర్ కుమార్ని విరాట్ కోహ్లీ బౌలింగ్ తీసుకురాగలిగాడు. ఎందుకంటే నటరాజన్ ఉన్నాడు, ఎండ్ ఓవర్లో యార్కర్స్ వేస్తాడన్న ధైర్యంతో భువనేశ్వర్ థర్డ్ ఓవర్ని 13th ఓవర్లో వేయించాడు విరాట్ కోహ్లీ. అది మాస్టర్ స్ట్రోక్. విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం తన బెస్ట్ బౌలర్ని థర్డ్ ఓవర్లోనే వేయించడం, 13th ఓవర్లోనే వేయించడం, లాస్ట్ ఓవర్కి అట్టే పెట్టకుండా ముందే వేయించడం అనేది మాస్టర్ స్ట్రోక్, ఒక డెస్పరేట్ మెజర్. ఎందుకంటే 130 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ మలాన్ అండ్ బట్లర్. సో దీన్ని ఏదో రకంగా బ్రేక్ చేయాలంటే తన బెస్ట్ బౌలర్కి వెళ్ళాలి. వెళ్ళాడు అండ్ భువి డెలివర్డ్. 13th ఓవర్లో 5th బాల్ వరకు 3 runs మాత్రం ఇచ్చాడు, 3 singles, దాంట్లో ఒక వైడ్తో కలిపి. సో వాళ్ళకి ఆ ప్రెషర్ వచ్చిన అంతకుముందు ఓవర్లో కూడా రాహుల్ చహర్ హూ వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ 12th ఓవర్లో హీ గేవ్ ఓన్లీ 7 runs. సో వాళ్ళకి రన్ రేట్ ప్రెషర్ పట్టుకుంది. సో జాస్ బట్లర్ ట్రైడ్ ఫర్ ఎ బిగ్ షాట్ అండ్ లాంగ్ ఆఫ్లో దొరికిపోయాడు. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్ తర్వాత షార్దుల్ ఠాకూర్ రన్స్ ఇస్తారు కానీ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. హీ హాజ్ గాట్ దట్ న్యాక్ ఆఫ్ పికింగ్ అప్ వికెట్స్. ఆ వికెట్స్ తీస్తూ 2 wickets తీశాడు ఒకే ఓవర్లో. మలాన్ని కూడా అతను అవుట్ చేశాడు. సో అక్కడ పూర్తిగా మ్యాచ్ ఇండియా పక్షం అయిపోయింది. సో భువనేశ్వర్ కుమార్ ఇస్ ద రియల్ స్టార్. ఎందుకంటే హీ గేవ్ అమ్ జస్ట్ 15 runs in his 4 overs in a match where 400 runs were scored. సో అలాంటి పర్ఫార్మెన్స్ నాకు ఏం గుర్తుకొచ్చిందంటే 2013లో వెన్ క్రిస్ గేల్ ఆర్సీబీకి ఆడుతూ 175 కొట్టినప్పుడు పూణే వారియర్స్ పైన, భువనేశ్వర్ కుమార్ వాజ్ ప్లేయింగ్ ఫర్ పూణే వారియర్స్. ఆ మ్యాచ్లో 263 runs చేశారు ఆర్సీబీ. డివిలియర్స్ 300+ స్ట్రైక్ రేట్తో చేశాడు, గేల్ 175 చేశాడు. ఆ మ్యాచ్లో భువి బౌల్డ్ 4 overs ఫర్ 23 runs. సో అతని ఎబిలిటీ, ఎందుకంటే అతను పూర్తిగా ఫిట్నెస్తో ఉంటే అతని క్రాఫ్టీ బౌలింగ్, అతను స్వింగ్ చేస్తాడు బాల్ని, స్లోయర్ బాల్స్ వేస్తాడు, నక్కల్ బాల్ వేస్తాడు. ఆ స్లోయర్ బాల్స్లో కూడా 3-4 సటిల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ ఎంత గొప్ప బ్యాట్స్మెన్ జాస్ బట్లర్ కావచ్చు, ఎవరైనా పట్టుకోలేని ఆ పరిస్థితి ఉంది. సో ఈ సిరీస్లో మనకి మేజర్ పాజిటివ్ ఏంటంటే ది రిటర్న్ ఆఫ్ భువనేశ్వర్ కుమార్. సో భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ గెలిపించాడు. హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఎస్, అది ఒక విధంగా ఒక డిస్ప్యూట్ కూడా సెటిల్ చేసింది. ఏంటంటే అక్కడ ఇద్దరు మల్టీ స్టార్ సినిమా కదా ఇది, రోహిత్ బాగా ఆడాడు, విరాట్ కోహ్లీ బాగా ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దరు ఎవరికి ఇచ్చినా ఇంకొకరి ఫ్యాన్స్కి చాలా కోపాలు వచ్చుండేవి. కానీ లక్కీగా భువి పర్ఫార్మెన్స్ వల్ల హీ టుక్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. అండ్ విరాట్ కోహ్లీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ డిజర్వింగ్లీ. ఎందుకంటే 3 నాట్అవుట్ ఇన్నింగ్స్ ఉన్నాయి, 2 మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఉన్నాయి. దాంట్లో 3 50s కూడా చాలా ఇంపార్టెంట్ 50s, 2 స్మాల్ స్కోర్స్ ఉన్నాయి. 2 కూడా అవుట్ అయిన, ఈ సిరీస్లో అవుట్ అయిన 2 సార్లు ఆదిల్ రషీద్గా అవుట్ అయ్యాడు. కానీ ఈసారి మాత్రం లాస్ట్ మ్యాచ్లో హీ డెలివర్డ్ వెన్ ఇట్ రియల్లీ మ్యాటర్డ్. అతను చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే క్యాప్టెన్సీ కూడా బాగా చేశాడు, టాస్ 4 సార్లు ఓడిపోయాడు. కానీ ఈసారి టాస్ ఓడిపోయినా సరే, టాస్ ఓడిపోవడం ఎంత డిఫికల్ట్ ఈ పిచ్ పైన, ఈ సిరీస్లో టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయడం ఎంత అడ్వాంటేజ్ ఉన్నా సరే, డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా సరే, వరుసగా 2 మ్యాచ్లు ఇండియా గెలిచిందంటే దట్ షోస్ ది ఎబిలిటీ ఆఫ్ దిస్ టీమ్, ది డెప్త్ అండ్ ది టాలెంట్ దట్ ది టీమ్ ఈజ్ హ్యావింగ్. సో మరొకసారి మళ్ళీ మన టీం ప్రూవ్ చేసుకుంది. హార్దిక్ పాండ్యా కూడా ఫస్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చిన తర్వాత ఈ కేమ్ బ్యాక్ వెల్, నటరాజన్ బౌల్డ్ వెల్, రాహుల్ చహర్, సుందర్, అఫ్ కోర్స్ ఆ వికెట్ వాళ్ళకి సూట్ కాలేదు, బట్ ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్, క్యాచెస్ వర్ టేకెన్. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ అ గుడ్ ఫీల్డర్ యాజ్ వెల్ ఇన్ ది డీప్, నాట్ ఓన్లీ ఎస్ గుడ్ బ్యాట్స్మెన్. సో అన్ని విధాల ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. మ్యాచ్ గెలిచారు, సిరీస్ గెలిచారు, టఫ్ సిరీస్, చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది టెస్ట్ సిరీస్ కానీ ఇది కానీ. ఎందుకంటే ఎక్కడ వన్ సైడెడ్గా లేదు, ప్రతి మ్యాచ్ కూడా మనకి టెన్షన్ క్రియేట్ చేశాయి. సో అలాంటి ఒక అద్భుతమైన సిరీస్లో ఇండియన్ క్రికెట్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. అది ఫ్యూచర్కి చాలా, అంటే ఐసీసీ ట్రోఫీస్ వస్తున్నాయి మనకి, టెస్ట్ ఛాంపియన్షిప్ వస్తుంది, తర్వాత T20 వరల్డ్ కప్ వస్తుంది. దాని ముందు ఇండియన్ టీం అన్ని ఫార్మాట్స్లో బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ప్రతి ప్లేస్కి 2-3 ప్లేయర్స్ సిద్ధంగా ఉన్నారు అండ్ ఎవరికి ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ త్రూ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్ నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బై ఫర్ నౌ. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.